హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు మై ఛానల్ స్పందనాస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. బై ద వే ఇప్పుడు మనం మెట్రో రెడ్ లైన్లో ట్రావెల్ చేస్తున్నాము. సో ఎంత బస్లో తిరిగినా ఎంత కార్లో తిరిగినా కూడా మెట్రోలో ట్రామ్లో తిరగడం అనేది రియల్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇది మ్యూజియం అనమాట. వెరీ రీసెంట్లీ ఓపెన్ చేశారు దీన్ని. మెట్రో రెడ్ లైన్ నుంచి ట్రావెల్ చేస్తే ఈ వ్యూస్ అన్నీ మీకు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనం దుబాయ్ మెరీనా వెళ్తున్నాం. చాలా కాలం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటున్నాను, కానీ నేను ఎప్పుడు ట్రామ్ ఎక్కలేదండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దుబాయ్ ట్రామ్లో జర్నీ చేయడం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. ఇది దుబాయ్ మెరీనా దగ్గర ట్రామ్ అనమాట. ట్రామ్లో కూడా చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే రోడ్డుకి సరిసమానంగా వెళ్తుంది, రోడ్ లైన్లోనే. సో ఈ ట్రామ్ వచ్చినప్పుడల్లా రోడ్ పైన ట్రాఫిక్ కూడా ఆగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అగైన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా చిట్టి చిట్టి ట్రామ్స్లో ట్రావెల్ చేయడం అనేది. అండ్ చూసారు కదా వ్యూ, అది వేరే ట్రాక్ కనిపిస్తుంది, అది మెట్రో లైన్ అనమాట. మెట్రో లైన్ కనిపిస్తుంది పైనుంచి, ఇది కూడా మెట్రో లైనే. అండ్ రోడ్స్ అన్నీ కనిపిస్తాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చక్కగా రోడ్డు మీద వెళ్తున్నట్టు ఉంటుంది. సో ఈద్ హాలిడేస్ అనమాట, అందుకని పబ్లిక్ చాలా రష్గా ఉన్నారండి. బయట అంతా హాలిడేస్ కదా, తిరగడానికి, చూడటానికి, ఎంజాయ్ చేయడానికి, టైం స్పెండ్ చేయడానికి చాలామంది ఉన్నారు. సో కొంచెం నాయిజీగా ఉంది ట్రామ్లో కూడా. ఇక్కడ వెళ్తూ ఉంటే నాకు తాజ్ బిల్డింగ్ కూడా కనిపిస్తుందండి. సో ఫస్ట్ బిల్డింగ్ కనిపించేది తాజ్ అనమాట. సో నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అన్నీ కూడా అద్దాల మేడలే. అది మెట్రో స్టేషన్ అండి. ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర బయట నుంచి డూమ్ లాగా అలా ఉంటుంది. సో మెట్రో లైన్ పక్కన రోడ్ పక్క నుంచి మళ్ళీ ట్రామ్. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఈ ట్రామ్లో ట్రావెల్ చేయడం అంటే దుబాయ్ మెరీన్ అంతా కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. మనకి నడవకూడదు, మనము సింపుల్గా కూర్చొని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. రోడ్వేలో కూడా మనం కార్లో ట్రావెల్ చేస్తూ కూడా చూడొచ్చు, ట్రామ్లో కూడా చూడొచ్చు. చూడండి ట్రాఫిక్ అంతా ఆగి ఉన్నది ట్రామ్ వెళ్తున్నప్పుడు. సో మెరీనా అంతా కూడా బాగా కనిపిస్తుంది, చుట్టూరు ఉన్న బిల్డింగ్స్ కానీ అదంతా. నడిస్తే మనకి చాలా టైం పడుతుంది, ఒక 2-3 అవర్స్ అలా పడుతుంది. ఈ మెరీనా చుట్టూరు కూడా బిల్డింగ్స్ చాలా నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ ఉంటాయి. లైక్ మీరు బోటింగ్ వెళ్ళాలన్నా కూడా, క్రూజ్లో డిన్నర్స్కి వెళ్ళాలి, లేకపోతే నార్మల్గా బోటింగ్ చేయాలి, యాచ్లో ట్రావెల్ చేయాలి, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. నేను ట్రామ్ దిగిన తర్వాత మళ్ళీ వేరే ట్రామ్ వస్తుంది, చక్కగా గంట కొట్టుకుంటూ. చూడండి చాలా బాగుంది కదా, అసలు వెళ్తున్నట్టే అనిపించదండి, ఇది వస్తున్నట్టే అనిపించదు. చక్కగా గంట కొట్టుకుంటూ వచ్చేస్తుంది దాని పాటు అది. సో ఇది వెళ్ళే వరకు ట్రాఫిక్ తోటి పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నానండి. రోడ్ క్రాస్ చేసి నేను మెరీనా వాక్కి వెళ్దామని చెప్పి. చూద్దాం మెరీనా అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటనేది, ఒక్క రౌండ్ వేసేద్దాం. నార్మల్లీ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పీక్ సమ్మర్ అండి. జూలై, ఆగస్ట్లో అయితే చాలా హారబుల్గా ఉంటుంది. బట్ ఎందుకు కానీ క్లౌడీగా ఉంది. సో కొంచెం హ్యూమిడిటీ ఉన్నా కూడా నీడగా ఉన్నది కాబట్టి నాకు పెద్ద టైర్డ్నెస్ అనిపించలేదు. సో చాలా బ్రిడ్జెస్ ఉంటాయి ఈ మెరీనా పైనుంచి. నేను వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ పైనుంచి చూస్తే వ్యూ అంతా కూడా ఇలా అందంగా ఉందండి. చాలామంది జనం అయితే ఉన్నారు, ఎందుకంటే ఈద్ హాలిడేస్ కాబట్టి. సో డిఫరెంట్ ఎక్సైటింగ్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్గా ఎవరికి తగ్గినట్టు వాళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇట్స్ రియల్లీ గుడ్ టైం. క్లౌడీగా ఉండటం బట్టి నేను కూడా ఎంజాయ్ చేశాను. గుడ్ వాక్ అనమాట. సో పైనుంచి ఇలా ఉంది. సో ఆఫ్టర్ మెరీనా వాక్ తర్వాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అండి. ఇప్పుడు నేను డిఎంసిసి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను. డిఎంసిసికి వెళ్ళే దారిలో బిల్డింగ్స్ అన్నీ కూడా వ్యూ ఇలా ఉంది. సో అక్కడ నుంచి నేను మెట్రో తీసుకుని ఐల్ గో బ్యాక్ టు మై హోమ్. సో ఇది డిఎంసిసికి వెళ్ళే దగ్గర చాలా ట్రాఫిక్ అయితే ఉంది. నాకెందుకో ఈ జనం చూస్తుంటే సంథింగ్ రష్ లాగానే అనిపిస్తుందండి. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. సో చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏంటి అనేది. సో మెట్రో పైకి వచ్చామండి. సో డిఎంసిసి మెట్రో పై నుంచి చూస్తే రోడ్స్ అన్నీ కూడా వ్యూ ఇలా ఉందండి. చూసారు కదా, వెళ్తూ ఉన్నాయి స్లో వెహికల్స్, పెద్దగా రష్ లేదు. సో ఇదండి ఈరోజు వీడియో. దుబాయ్ మెరీనాకి మెట్రోలో ట్రామ్లో ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ మై డే and I hope you also enjoyed by watching this video. Thank you so much for watching. Take care and stay blessed.